గ్లామర్ ప్రపంచంలో కిరీటాలు ధరించి దేశ రక్షణలో యూనిఫామ్ ధరించి మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల కాశిష్ మెత్వానీ 2 విభిన్న కలలను నిజం చేసుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సినిమా, మోడలింగ్ రంగాల నుంచి వచ్చిన అనేక అవకాశాలను తిరస్కరించి భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 6న చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ తో అధికారికంగా సైన్యంలో చేరారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్పస్ లో చేరిన కాశిష్ ఇటీవలే ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన ఈ డివిజన్ లో పోస్ట్ అయ్యారు. ఆమె కుటుంబంలో మొదటి మహిళా అధికారిగా ఇది హార్వర్డ్ యూనివర్సిటీ నుండి PhD ఆఫర్ ను కూడా తిరస్కరించి దేశ రక్షణకు నడుం బిగించారు. పూణేలో జన్మించిన కాశిష్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల్లో ముందుండేవారు. భరతనాట్యం, తబలా వాయించడం, డిబేట్లు, పిస్తల్ షూటింగ్, బాస్కెట్బాల్ వంటి రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో న్యూరో సైన్స్ థీసిస్ పూర్తి చేశారు. సైనిక దుస్తులపై ఉన్న ప్రేమతో కాలేజీలో NCCలో చేరారు. అక్కడ తన ప్రతిభతో అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకొని న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే క్యాంప్ లో బెస్ట్ క్యాడెట్ అవార్డును అందుకున్నారు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సత్కారం అందుకోవడం నా జీవితంలో మరచిపోలేనిది. సైన్యంలో చేరాలనే నా లక్ష్యంపై అప్పుడే పూర్తి స్పష్టత వచ్చిందని కాశిష్ గుర్తు చేసుకున్నారు. మొదట ఫ్యాషన్ రంగంపై ఉన్న ఆసక్తితో కాశిష్ మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఆమె 2022లో గ్లామర్ అండ్ సూపర్ మోడల్ ఇండియా టైటిల్ కూడా సాధించారు. తర్వాత ఆమెకు సినిమా, మోడలింగ్ రంగాల నుంచి అనేక అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె వాటన్నింటినీ తిరస్కరించారు. నా భవిష్యత్తు సైన్యంలోనే ఉందని తెలుసు. యూనిఫామ్ ధరించి దేశాన్ని రక్షించాలన్నదే నా అంతిమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. మహిళల సాధికారత, మెంటల్ రెసిలియన్స్ పై ప్రచారం చేస్తూ క్రిటికల్ కాజ్ NGO స్థాపించి ప్లాస్మా, ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తున్నారు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు 2024లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష రాసి ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించారు. అనంతరం చెన్నై OTAలో 11 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. అకాడమీలో హైయెస్ట్ షూటింగ్ స్కోర్ సాధించి పనిష్మెంట్ లేకుండా స్పాట్లెస్ రికార్డుని సాధించారు. కిరీటం తనకు గుర్తింపునిచ్చిందని, కానీ ఈ యూనిఫామ్ జీవితానికి ఒక లక్ష్యాన్నిచ్చిందని అంటారామె. దేశానికి సేవ చేయడమే నేను పొందిన అతిపెద్ద గౌరవమని కాశిష్ మెత్వానీ తన ఆనందాన్ని పంచుకున్నారు.